షుగర్ ఉన్నవాళ్ళు ఏవేవి తినకూడదు. బిస్కెట్స్ని మానేయండి. దీంతోపాటు కూల్ డ్రింక్స్, ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇవి చూసినట్టయితే ఏం కాదు, ఒకసారికి ఏం కాదు, మంచి బూస్టప్, నాకు విటమిన్ సి నాకు కావాలి అని మనం తాగేస్తూ ఉంటాం చాలా వరకు జ్యూసెస్ని. ఫ్రూట్ జ్యూసెస్లో కూడా ఫ్రక్టోజ్ షుగర్ ఉంటుంది. దాని ప్రభావం మళ్ళీ శరీరం మీద చూపించి షుగర్ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తుంది. మీరు వెజిటేబుల్ జ్యూస్ తాగండి, ఏమీ చేయదు. ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి తాగకూడదు. వీటితో పాటు ఇంకా మనకి స్టోర్డ్ ఫుడ్స్ ఉన్నా, లేదా ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైనా ఉన్నా, టిన్నుడ్ ఏదైనా నిల్వ ఉన్న పదార్థాలు ఏవైనా మీరు తినడానికి లేదు. ఇంకా స్వీట్ షాప్ జోలికే మీరు వెళ్ళడానికి లేదు. స్వీట్ షాప్లో ఇది స్వీట్ చక్కెర వేయరంట, ఇది బెల్లంతో చేస్తారు, ఏది వద్దు. సో మీరు స్వీట్ షాప్లో స్వీట్ ఐటమ్స్ అనేటివి మీరు బెల్లం వేసినా, చక్కెర వేసినా, ఏం వేసినా సరే మీరు తినడానికి లేదు. సో దీంతో పాటు మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్, అంటే కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ చేసి ఉంచుతారు చూసారా మైదాతో, ఇవి కూడా మీరు తినడానికి లేదు. దెన్ వైట్ రైస్, వైట్ బ్రెడ్, షుగర్, ఇంకా చెప్పాలంటే సాల్ట్, ఇవన్నీ ఏంటి వైట్ రిలేటెడ్. ఇవి తీసుకున్నట్టయితే ఏమవుతుందనంటే అన్ని బాడీలో చేంజెస్ అనేటివి అన్నిటివి పెరిగిపోతాయి. సో వైట్ బ్రెడ్ తినకూడదు, వైట్ రైస్ కూడా మీరు తినకూడదు, ప్లస్ అలానే సాల్ట్, షుగర్ని కూడా మానేయాలి. ఈవెన్ సాల్ట్ని ఎంత మినిమైజ్ చేసుకున్నట్టయితే అంత మన యొక్క డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. దీంతోపాటు పళ్ళు, ఇక్కడ మీకు పళ్ళు తినొచ్చా తినకూడదా అన్న సందేహం కూడా ఉంటుంది. మ్యాంగోస్, సమ్మర్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి. సో మ్యాంగోస్ కానివ్వండి, లేదు ఇన్ కేస్ మామూలుగా మనం చూసినట్టయితే సపోటాలు, సీతాఫలాలు, పనస పండ్లు, సో పైనాపిల్, గ్రేప్స్, ఇవన్నీ ఏంటంటే మనకి చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది, వీటిలో ఫ్రక్టోజ్ షుగర్ ఎక్కువ ఉంటుంది. సో తీపి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనం ఏంటంటే మీరు కంట్రోల్లో ఉండి వారానికి ఒకటి తీసుకుంటే ఏం చేయదు కానివ్వండి, మంచిగా తినొచ్చు అని చెప్పి తినేస్తే మాత్రం శరీరానికి హాని, షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ మానేయండి. నేను చక్కగా మీరు రోజు ఒక బొబ్బాస్కాయ ముక్క తినండి, లేదా అనుకుంటే ఒక యాపిల్, ఒక జాంకాయ తీసుకోండి, మీకు ఏమి ఇబ్బంది అనిపించదు, షుగర్ ఏం ఫ్లక్చువేషన్స్ కనిపించదు. సో తినగలిగినవే మీరు తినాలి, తినకూడనివి అన్నప్పుడు మీరు మానేయాలి. ఎంత స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ మీరు ఫాలో చేసి అని కంటిన్యూస్ మీకు మీరు మెడికేషన్ని స్టాప్ చేసేసుకోవచ్చు. ఎంత స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లో ఉన్నట్టు ఇవి తినకూడదంటే తినకూడదు. సో అలా మానేసినట్టయితే మీకు డోసేజ్ తగ్గిపోతుంది, తొందరగా మీ యొక్క డయాబెటిక్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అలా ఇలా మీకు ఏంటంటే అందరూ ఇవి తింటే బాగుంటుంది, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అని చెప్తారు. బట్ మనం తినకూడనివి కూడా తెలుసుకోవాలి కాబట్టి మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవి మీరు మానేసినట్టయితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేటివి మీకు కంట్రోల్ అవుతాయి.